కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో వైద్యులకు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ మీడియాతో మాట్లాడారు. లింగ నిర్ధారణ ద్వారా భ్రూణ హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో హాస్పిటల్ లేదా స్కానింగ్ సెంటర్ ల్యాబ్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్యులకు గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం మీద అవగాహన కల్పించామని ఆయన వివరించారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి పీసీపీఎన్డిటీ యాక్ట్ మీద ట్రైనింగ్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాము. మనకి గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు ఎవరైతే స్కాన్ సెంటర్స్ నడుపుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ మీద మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటే సెక్స్ ని రివీల్ చేయకూడదు. పిల్లలు మనకి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సమానమే. సొసైటీలో మనకి ఆడపిల్లల శాతము తగ్గుతూ ఉంది, భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటికి ఏంటంటే స్కాన్ సెంటర్స్ లో సెక్స్ రివీల్ చేయడం అనేది క్రైమ్. అది ఏ డాక్టర్ కానీ ఆపరేట్ చేసే రేడియాలజిస్ట్ కానీ ఎవరైనా కూడా సెక్స్ ని రివీల్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈ మనకి ఆ విధంగా మనకి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి ఈరోజు ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మనకి ఫారెన్సిక్ ప్రొఫెసర్ హెచ్ఓడి గారు మనకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. అలానే ఈ మీటింగ్ కి మరి ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ ని మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్రోప్రియేట్ అథారిటీ ఉంది. దానికి చైర్మన్ గారు, కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. అలానే ఎస్పీ గారు, అలానే మనకి ప్రిన్సిపల్ జడ్జి గారు, అలానే డిఎంహెచ్ఓ గారు, అలానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్స్ అందరూ మెంబర్ గా ఉండి ఈ యాక్ట్ ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మనకి డిస్ట్రిక్ట్ లో 158 స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలానే మనకి ఏఆర్టీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ద్వారా పిల్లల్ని కంటారు కదా, ఏఆర్టీ సెంటర్స్ ద్వారా అవి లెవెల్ 1, లెవెల్ 2 ఉంటాయి. సో అవి మన దగ్గర ఒక 5 రిజిస్టర్ అయి ఉన్నాయి మన జిల్లాలో. సో వీటిని తరచుగా మేము ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అలానే ఎక్కడ కూడా వైలేషన్స్ లేకుండా చూస్తూ ఉన్నాము. అలానే మనకి డెకా ఆపరేషన్స్ ఈ సంవత్సరంలో 40 జరిగినాయి. డెకా ఆపరేషన్స్ అంటే ఒక యాంటీనేటల్ ఉమెన్ ని తీసుకొని వెళ్ళి స్కాన్ చేయిస్తాం. స్కాన్ చేసి ఆవిడ చేత అడిగిస్తాం. ఆవిడ ఎవరో తెలియదు, వాళ్ళకి తెలియదు, డబ్బులు కట్టి మామూలుగా అడిగిస్తాం, మాకు సెక్స్ చెప్పండి అని. అలాగే ఎవరైనా వాళ్ళకి అన్ని కూడా మైక్ అది పెట్టి రికార్డింగ్ తో పంపిస్తా ఉన్నాం. సో అలా ఎవరైనా మనకి దొరకడం జరిగితే మనకి ఈ పీసీపీఎన్డీ యాక్ట్ కింద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సో ఇలా మన జిల్లాలో ఈ విధంగా ఈ పీసీపీఎన్డీ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతాం. సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేస్తా ఉన్నాము. అది 347 దాకా సర్ప్రైజ్ విజిట్స్ చేసాము, 40 డెకా ఆపరేషన్స్ చేసాము. అందరికీ మేము తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే చిన్న పిల్లలు అప్పుడు పెళ్లిళ్ళు చేయొద్దు, 18 ఏళ్ళు దాటితేనే మ్యారేజ్ చేయాలి. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన తర్వాతే తనకి అన్ని కూడా మానసికంగా అవయవాల పరంగా మెచ్యూరిటీ అనేది వస్తుంది అన్నమాట. సో ఆడపిల్లలు ఖచ్చితంగా 18 ఏళ్ళు దాటిన తర్వాత మ్యారేజ్ చేయాలి. అలానే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఈ రోజు సమాజంలో సమాన గౌరవంతో బతుకుతా ఉన్నారు. సో అందరినీ కూడా ఈ యాక్ట్ ని అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం.